బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో కొనుగోలుకు సామాన్యులు ఆసక్తి చూపటం లేదు. గత వారం తులం బంగారం 1.80 లక్షల మార్కు దాటింది. అయితే అంతలోనే కొద్దిమేర వెనుకకు తగ్గింది. ప్రస్తుతం హెచ్చు తగ్గులతో దోబూచులాడుతుండటంతో వ్యాపారులు కార్మికులు అల్లాడుతున్నారు. బంగారం వెండి ఆభరణాల బిజినెస్ కు పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యాపారులు కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. భీమవరానికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని కార్మూరి సత్యనారాయణతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. అందులోనూ భీమవరం అంటేనే ఒక మినీ ముంబై అని పేరు ఉంది ఇక్కడ. ఈ మినీ ముంబై అనే పేరు గల భీమవరం బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. దాని ఒడిదుడుకులు ఏ విధంగా ఉన్నాయి? కార్మూరి వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ బంగారం ఏ విధంగా ఉంది? అప్ అండ్ డౌన్స్ వలన మీకు ఏ ఇబ్బందులు కలుగుతుంది? పూర్వం బంగారం ఒక రేటు స్టాండర్డ్గా ఉండేది. ఇప్పుడు అమ్మో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే బంగారాన్ని వెండిని కూడా ఖనిజాలు కమోడిటీస్లో పెడతాం జరిగింది. దానివల్ల షేర్ మార్కెట్ లాగా దీనికి కూడా అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒక రేటు ఒక రోజు కూడా ఉండట్లేదు. ప్రతి నిమిషం మేము చూసుకోవాల్సి వస్తుంది. ప్రతి వేరియేషన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇరువరకలాగా కాదు, చాలా వేరియేషన్స్ వస్తున్నాయి రేట్లో. మొన్న మనం ఈ బడ్జెట్ రోజున చూసుకున్నట్టయితే 18 లక్షల చిల్లరకి వెళ్ళిపోయింది బిస్కెట్. వాళ్ళైతే 16 లక్షల చిల్లరకి వెళ్ళింది. అలాగే వెండి కూడా 4,20,000కి వెళ్ళింది. ఇప్పుడు 3 లక్షల లోపుకి వచ్చింది. ఇంత వేరియేషన్స్ ఉంటే మరి ప్రజలు కూడా కొనేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తారు. కొనాలా లేదంటే ఆగాలా అనేది వాళ్ళకి కూడా డైల్మాలో ఉంటుంది. మరి ఇదైతే చాలా ఇబ్బంది మాకు వ్యాపారానికి. రేట్లు స్టడీగా ఉంటే కొనేవాళ్ళు కొంటారు, మనకి వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఇన్ని వేరియేషన్స్, ఇన్ని రకాల అప్ అండ్ డౌన్స్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సామాన్యులు ఎవరైతే కొనలేని పొజిషన్లో ఉన్నారో ఈ బంగారాన్ని, దానికి మీరేం చెప్తారు? ఇంకా నాకు తెలిసి సామాన్యులకు అందుబాటులో ఉండదు అనుకుంటున్నానండి ఈ రేటు. ఎందుకంటే యావరేజ్ పీపుల్, బిలో యావరేజ్ పీపుల్ బంగారానికి దూరం అయిపోతారు. ఎందుకంటే ఒక గ్రాము బంగారం వచ్చి 15,000 చిల్లర అయిపోయింది. మరి చిన్న ఒక ఉంగరం కానీ, చిన్న వస్తువు, ఒక చిన్న లాకెట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఉందండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బంగారం రేట్లు పెరిగిపోయినాయి. ఏదైనా ఫ్యూచర్లో పెను మార్పు వచ్చి ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? నాకు తెలిసి నేను సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ బంగారు ఫీల్డ్లో ఉన్నాను. నేను షాప్లో ఉన్నాను. నాకు తెలిసి బంగారు ఎప్పుడు తగ్గడం చూడలేదు. అయితే కరప్షన్ అనేది చూసామో మొన్నట్లాగే జరుగుతుంది, తగ్గి మళ్ళీ పెరుగుతుంది, కానీ తగ్గడం అనేది జరగదని నా ఉద్దేశం అండి. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కొంచెం పెరగచ్చు కానీ తగ్గడానికి లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండటం వల్ల గవర్నమెంట్లు కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సిల్వర్ వచ్చి మనకి సోలార్ ప్యానల్స్ కానివ్వండి, లేకపోతే బ్యాటరీ కార్లు కానివ్వండి, బ్యాటరీ బైకులు కానివ్వండి, వీటిలన్నిటికీ బాగా ఇండస్ట్రియల్ గురించి ఎక్కువగా వాడటం జరుగుతుంది. అందువల్ల ఈ కమోడిటీస్ కూడా, ఈ రెండు కూడా, లోహాలు కూడా తగ్గడానికి ఛాన్స్ లేదని నా అభిప్రాయం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ బంగారానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా కొత్త బంగారం లాంటి బంగారం ఏమైనా ఉత్పత్తి అవుతుందంటారా? బంగారానికి ఆల్టర్నేటివ్ అనేది ఎప్పుడు ఉండదండి. బంగారం ఎప్పుడు బంగారమే. మరి ఇప్పుడు అందుకనే సిల్వర్ జ్యువెలరీ షోరూమ్లు వస్తున్నాయి, కానీ అవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. మరి బంగారం కొంటే అది ఎప్పటికైనా మనకి రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో మన కొన్న బంగారానికి కంటే ఎక్కువ వస్తుందని చెప్పి ఒక్క నమ్మకంతో ఆపదలో కాపాడుతుందని చెప్పి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అందరూ. ప్రత్యామ్నాయం అనేది నాకు తెలిసి ఉండదు. మోడీ గారు చెప్పడం ఏంటంటే 22 క్యారెట్ల కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 18 క్యారెట్స్కి 9 క్యారెట్స్ కూడా ఫ్యూచర్లో వెళ్దామని అంటున్నారు. అది ఎంతవరకు వస్తుందో చూడాలి, మనం వేసి చూడాలి. సార్ ఇది ఇప్పుడు ఈ బంగారం మీద మీకు జిఎస్టీ పడుతుంది. ఆ జిఎస్టీ ఎఫెక్టు ప్రజల మీద ఎలా పడుతుంది సార్? బంగారం జిఎస్టీ అనేది మాకు వచ్చేటప్పుడే కలిసే వస్తుందండి. మేము ఎక్స్ట్రా వేసేది ఏమి ఉండదు. విత్ జిఎస్టీ మనకి అమ్మేటప్పుడే మనకి అలాగొస్తుంది. అది ప్రజల మీదకి ఏం తెలియదండి, ప్రజలకి ఏం అర్థం అవుతుంది అందులో. అంటే కొంతమంది ఎవరైతే షాపుల వాళ్ళు ఉన్నారో, మీకు జిఎస్టీ అయితే ఇంత, జిఎస్టీ కాకపోతే ఇంత అని కొంతమంది ఎవరైతే షాపు యజమానులు చెప్తున్నారనేసి సామాన్యులు ఇదేంటి అని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు చెప్తారు? బంగారు రేట్ అనేది విత్ జిఎస్టీ తోటి అమ్ముతున్నామండి. వితౌట్ జిఎస్టీ కాదు. మనం జిఎస్టీ వేరే సపరేట్గా వేయక్కర్లేదు. అదే కార్పొరేట్లు ఏం చేస్తారంటే వాళ్ళు మామూలు రేటు వేసి వాళ్ళు జిఎస్టీ కింద కలుపుతారు. అది అంతేగాని జిఎస్టీ తోటే మనకు రేట్ వస్తుందండి. ఇది మనకు ఇక్కడ ఏదైతే భీమవరంలో తెలియజేస్తుంది బంగారం రేట్లు అయితే
విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా కస్టమర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే బంగారం కొనాలి అంటే లక్షల మీద వెచ్చించాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. దాని మీద సామాన్యులైతే ఈ బంగారాన్ని కొనడానికి అవకాశం లేని పొజిషన్లో ప్రస్తుత పరిస్థితి ఉన్నదని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.